ఎప్పుడూ సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసి ఎక్కువ టైం తీసుకోకుండా సినిమాలు రిలీజ్ చేసే పూరి జగన్ డబుల్ స్మార్ట్ కి మాత్రం సంవత్సరం తీసుకున్నారు. ఎప్పుడో 4 నెలల క్రితమే షూటింగ్ ఆపేసి కూర్చున్న టీం అసలు సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ప్లాన్ ఉందా లేదా అన్న చర్చ జరుగుతోంది జనాల్లో. లాస్ట్ ఇయరే ఇంకా 20% మాత్రమే మిగిలిందన్న టీం రిలీజ్ కి ఎందుకింత టైం తీసుకుంటోంది? ఇప్పటికే ఒకసారి పోస్ట్ పోన్ అయింది. మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అతాపతా లేకుండా పోయింది. 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాటలు 20% షూటింగ్ చేస్తే అంతా అయిపోతుంది అన్నారు. కానీ 4 నెలల నుంచి అసలు షూటింగే జరగడం లేదు. హీరో ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు, కావలసిన క్రూ ఉంది. కానీ షూటింగ్ మాత్రం డిలే అవుతోంది. ఎందుకంటే అసలు కారణం వేరే ఉందంటున్నారు జనాలు. 4 నెలలుగా షూటింగ్ చేయని టీం నిజానికి ఈ ఏప్రిల్లో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అప్పుడెప్పుడో న్యూస్ వచ్చింది. కానీ ఏప్రిల్ అయిపోయి మే కూడా వచ్చేసింది. అయినా డబుల్ స్మార్ట్ గురించిన డీటెయిల్స్ మాత్రం లేవు. అసలు సినిమా కంప్లీట్ చేసేదెప్పుడో కూడా తెలియటం లేదు. ఇంకా డబుల్ స్మార్ట్ కి సంబంధించి మిగిలి ఉన్న 20% ని కంప్లీట్ చేయడానికి ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నాయని, ఇప్పటికే సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టేసి ఇబ్బంది పడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే లైగర్ తో భారీ నష్టాల్లో ఉన్న పూరి ఫైనాన్స్ ఇష్యూస్ వల్లే డబుల్ స్మార్ట్ షూటింగ్ ని ఆపేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి రామ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా తర్వాత బిజినెస్ లో షేర్ తీసుకుంటాను అని ప్రపోజల్ పెట్టడంతో దాదాపు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి కాస్త బయట పడినట్టే అనుకున్నారంతా. మరి ఈ ఇష్యూ క్లియర్ అయ్యాక కూడా ఇంకా డబుల్ స్మార్ట్ కి డిలే ఎందుకవుతోందన్న ప్రశ్న అందరిలో స్టార్ట్ అయింది. 6 నెలలకు మించి ఏ సినిమాకి టైం తీసుకొని పూరి డబుల్ స్మార్ట్ కి మాత్రం చాలా టైం తీసుకుంటున్నారు. ఇప్పటికే సినిమా స్టార్ట్ చేసి సంవత్సరం కావస్తోంది. ఇంకా డిలే చేస్తే ప్రొడక్షన్ కాస్ట్, బడ్జెట్ పెరుగుతుంది. కానీ తగ్గదు కదా. మరి ఇప్పటికైనా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేస్తే బెటర్ అంటున్నారు ఆడియన్స్.